ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఎస్పీ అజితా వేజన్లా ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీస్ అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఎస్పీ మేడం, మీరు మాకు న్యాయం చెయ్యాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సరే స్వప్న ఒక ఆవిడ వచ్చేది మొన్న 31st వాళ్ళ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఏం చేయలేదు? నమస్తే సార్, నా పేరు బదనాపూర్ శంకరు, ముత్కూరు ఇంద్రమ్మ కాలనీ కాపురస్తుడిని. నేను గత 2.5 సంవత్సరం నుంచి కొండూరు విజయ్ వల్ల, శివ వల్ల నేను బాధింపబడుతున్నాను. వాళ్ళు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వచ్చి మాకు ఒక 6 లక్షల రూపాయల డబ్బులు కానీ మా చేతికి ఇస్తేనే మిమ్మల్ని ముత్కూరులో బతకనిస్తాము, లేకుంటే బతకనివ్వని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. నాకు అంత డబ్బులు లేవు, నేను కూలి చేసుకున్నాను, నేను ఆడ తెచ్చేదని అంటే నన్ను ఎక్కడ పడితే అక్కడ కనబడినప్పుడల్లా నేను చంపేస్తాము, నిన్ను బాగా బెదిరిస్తూ ఉన్నారు. గత 2 వారాల క్రితం మా ఇంటికే వచ్చి నైట్ 1 గంటప్పుడు తలుపులు బాది దబదబా కొట్టి, రారా ఇరుకులు నా కొడక, నీకు ఆడ నుంచి వచ్చింది ధైర్యం, నీకు ఇంత డబ్బు ఆడిదిరా, నువ్వు ఎట్టకుంటున్నావు నేను, నీకు ఎవరు అండ ఆధారం, ఇక్కడ నిన్ను చంపేస్తే ఏం చేస్తారని చెప్పి నన్ను ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి నన్ను కొట్టి, నా భార్యను కూడా కొట్టి, నా చిన్నపిల్లలు ఏడతబ్బి కాళ్ళు పట్టుకుంటే నా భార్య ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని మా వాళ్ళ పక్క నుండి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని చూసి తలకే వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోయారు. నేను నాది 6.5 లక్షల రూపాయలు గడ్డి మామ తగలబెట్టేశారు పోయిన సంవత్సరం ఇదే రోజులో. నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా సార్ నాకు అన్యాయం జరిగిందని చెప్పి పోయి కేసు ఇస్తే వాళ్ళు నన్ను పట్టించుకోకుండా చేశారు. అందుకని నేను ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్ కాడికి వచ్చి నేను పత్రాలు అందించుకున్నాను సార్. నన్ను మీరు ఇరుకులోడు కదా, మీకు ఎవరు దిక్కు, నిన్ను కొడితే ఏం చేస్తారు, చంపితే ఏం చేస్తారు, మీ బోటు వాళ్ళు చాలామంది కొట్టినాము అని చెప్పి మమ్మల్ని దబాయిస్తున్నారు సార్ వాళ్ళు. అదేగాక వాళ్ళ మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఇప్పటికి రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు. వాళ్ళ పోలీసుల కంట్రోల్లో కూడా తీసుకోవట్లా. వాళ్ళు అట్నే ముత్తుకూరు మీద వదిలేసి మా బోటు లేబర్ని చాలామంది ఇట్టే హింస పెడుతున్నారు. ఒక పెద్ద బొంకు పెట్టుకుంటే బొంకులో వాళ్ళకి ఏదో వాళ్ళ అవసరం తీర్చలేదని చెప్పి బొంకు కూడా తగలబెట్టిన దాఖలాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. కానీ వాళ్ళని అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళని దయించి నాకు న్యాయం జరిగేటట్టు, నా గిడ్డాన్ని తగలబెట్టినానికి నా మీద నన్ను చంపే హత్యా ప్రయత్నం చేసేదానికి నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. లేదంటే వాళ్ళు నన్ను ఊర్లో ఉన్నీరంట, నేను ఊర్లో ఉండాలా, పిల్లల్ని తీసుకున్నట్టు నేను వెళ్ళిపోవాలా అని నాకు బాగా భయం వేస్తుంది సార్. అక్కడ ముత్కూరులో ఉండలేకున్నాను సార్ నేను. సార్ నా పేరు చార్మిలమ్మ. నైట్ 1 గంటకు వచ్చి మా ఇంటి కొట్టేపోయారు సార్. కొట్టేస్తా ఉంటే నేను పోయి అడ్డం పోయాను సార్. పోయేసరికి నన్ను గుర్తు పట్టుకొని ఆమెను నెట్టేసి కొట్టారు. నన్ను కూడా ఒక రబ్బ కొట్టారు సార్. కొట్టేసరికి భయపడిపోయి నాకైతే భయం వచ్చేసి ఇంట్లోకి పోయి పిల్లలు కూడా వచ్చేసారు బయటికి. పిల్లల్ని ఏం చేస్తారా, నన్ను ఏం చేస్తారని చెప్పి ఇంట్లోకి పోయి తలుపేసుకొని మా అమ్మ వాళ్ళకి, మా తమ్ముళ్ళకి అందరికీ ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వచ్చి ఆటో ఆపినా కానీ అమ్మని వాళ్ళని నెట్టుకొని వెళ్ళారు సార్. నాకు పోయేటప్పుడు కూడా ఆటో ఆగల. వాళ్ళని నెట్టుకొని కూడా మా తమ్ముళ్ళని మా బాబాయ్ వాళ్ళని నెట్టుకొని ఆటో వెళ్ళిపోయింది సార్. నేను ఫోన్ చేస్తుంటే ఆ మనిషి ఫోన్ చేస్తుంది, వెళ్ళిపోదాం అని చెప్పి ఆటో తీసుకొని వెళ్ళారు సార్. వాళ్ళ వల్ల రోజుకి 5-6 మందిని నేను కాపలాకి పండేసుకుంటున్నాను సార్. మా తమ్ముళ్ళని, మా బాబాయిల్ని 5-6 మంది పడుకుంటున్నారు. మా కాడ భయం వచ్చి దడొచ్చేస్తుంది సార్. ఎప్పుడు అటువంటి జరగలేదు. మేము పుట్టిందేడా, పెరిగిందేడా, మమ్మల్ని ఏడ ఉండదు అంటే మేము ఎక్కడ పోయి బతకాలి? ఎందువల్ల మమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు? వాళ్ళ వల్ల మాకు ప్రాణం భయం పుట్టిపోతుంది సార్. ఇప్పుడు కూడా మా పాతింటి కాడికి వెళ్ళినా కానీ
మేము ఎవరు నాకు 10 మంది అయినా 6 మంది నేను తీసుకొచ్చి పంట వేసుకుంటున్నాను సార్. భయం ఉంది కాదు నాకైతే, ఎటన్నా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏళ్ళ వల్ల వెళ్ళేది, ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కదా అని భయం వచ్చేస్తుంది సార్. మమ్మల్ని మీరే కాపాడాలి. వాళ్ళ వల్ల మాకు ప్రాణ నష్టం ఉంది. నాకు 3 ఆడపిల్లకాయలు, ఆయనకి ఏమన్నా అయితే మేమేం కావాలి సార్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.